ఈరోజు జంతుశాస్త్రము 2వ సంవత్సరంలో పక్షులు గురించి చెప్పబోతున్నాము. ఇక్కడ చూడండి, ఈ పక్షులు మార్పు నొందినటువంటి సరీసృపాలు. సరీసృపాలలో ఆర్నిథీషియన్ రకానికి చెందినటువంటి సరీసృపాలు ఉన్నాయి. ఇగ్వానోడాన్, ఆర్నిథోమైమస్ అనేటటువంటివి. ఇక్కడ పరిగెత్తుతున్నటువంటి ఈ డైనోసారస్ను చూడండి. ఇది ద్విపాది. పూర్వాంగాలు బాగా చిన్నగా అయ్యాయి, కాలక్రమేణా రెక్కలుగా మారాయి. ఈ పక్షుల్ని మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్ అని యంగ్ వర్ణించాడు. గ్లోరిఫైడ్ రెప్టైల్స్ లేదా దివ్యమైన సరీసృపాలుగా హక్స్లీ వర్ణించారు. దీనిలో 9,000 జాతులు వరకు ఉన్నాయి. వర్టిబ్రేటాలో అంటే సకశేరుకాలలోకెల్లా 2వ అతిపెద్ద విభాగము పక్షులు. ఈ పక్షుల్లో 9,000 జాతులు ఉన్నాయి. దీంతో ఇది ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ఈ పక్షులు జురాసిక్ కాలంలో ఈ సరీసృపాల నుండి ఏర్పడ్డాయి. ఇగ్వానోడాన్, ఆర్నిథోమైమస్ లాంటి సరీసృపాలు లేదా డైనోసారస్ల నుండి ఈ పక్షులు ఏర్పడ్డాయి. ఈ పక్షి దేహాన్ని చూసినట్లయితే దీనిలో మనకి మొత్తము 4 భాగాలు కనిపిస్తాయి. 1 తల, 2 మెడ, 3 మొండెము, 4 పుచ్చము. మొట్టమొదటిగా తల చూద్దాం. తలలో ఈ పూర్వజంబిక ఇది ముక్కుగా మారింది. ముక్కుకి ఆధార భాగంలో ఒక పొర ఉంది. దీన్ని సెరీ అని అంటారు. ఈ సెరీనే లవ్ మేకింగ్ ఆర్గాన్ అని కూడా పిలుస్తారు. ఈ పక్షి యొక్క కంటిని చూస్తే ఈ పక్షి కంటి చుట్టూ దృఢస్థర ఫలకాలు ఉంటాయి. కంటిని ఆవరించి 3 కనురెప్పలు ఉంటాయి. తర్వాత బాహ్య చెవి డొప్ప ఉండదు, కానీ చెవిరంధ్రము ఉంటుంది. ఆ చెవిరంధ్రంలో కర్ణభేరి ఇమిడి ఉంటుంది. తర్వాత మెడ తలను మొండాన్ని కలుపుతూ ఉంటుంది. మొండెం నుండి 2 జతల ఉపాంగాలు వచ్చాయి. పూర్వాంగాలు రెక్కలుగా మారాయి. చరమాంగాలేమో గెంతటానికి, నడవటానికి, దూకటానికి పనిచేస్తాయి. తర్వాత పుచ్చము. ఈ పుచ్చాన్నే యూరోపైజియం అని కూడా పిలుస్తారు. ఈ పుచ్చానికి ఉన్నటువంటి ఈకలు లేదా పిచ్చాలు ఇవి చుక్కాని వలె పనిచేస్తాయి. ఇక పక్షుల్లో బాహ్యాస్థి పంజరం గురించి చూద్దాము. పక్షుల్లో బాహ్యాస్థి పంజరము పిచ్చాలు లేదా ఈకలతో ఏర్పడుతుంది. ఈ పిచ్చాల యొక్క అమరికను టెరిలోసిస్ అని అంటారు. ఇక్కడ ఈ పటం చూడండి. దీని మీద ఈ పిచ్చాలు ఉన్నటువంటి ప్రాంతాలు కనిపిస్తాయి. వీటిని పిచ్చ ప్రాంతాలు లేదా టెరిలే అని పిలుస్తారు. ఈ పిచ్చాలు లేనటువంటి భాగాన్ని ఏ టెరిలే లేదా యాప్టెరియా అని కూడా పిలుస్తాము. ఇవి బాహ్యాస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి. పిచ్చాలు మార్పు నొందినటువంటి పొలుసులు. పిచ్చాలని 4 రకాలుగా చేయవచ్చు. అవి క్విల్ ఈకలు, డౌన్ ఈకలు, కంటూర్ ఈకలు, ఫైలోప్లమ్స్. క్విల్ ఈకలు. ఈ క్విల్ ఈకలు మరలా 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి. రెక్క మీద ఉండేటటువంటి వాటిని పక్షపిచ్చాలు అని అంటారు. ఈ తోక మీద ఉండేటటువంటి వాటిని పుచ్చపిచ్చాలు అని పిలుస్తాము. అయితే ఈ క్విల్ ఈకను పరిశీలిస్తే దీనిలో మనకు 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి ప్రధాన అక్షము ఉంటుంది, ఒకటి విస్తరించినటువంటి భాగము. ఈ విస్తరించినటువంటి భాగాన్ని పిచ్చపాలము లేదా వేన్ అని పిలుస్తారు. ఈ ప్రధాన అక్షము 2గా విభజించవచ్చు. ఒకటి పిచ్చపాలంలో ఉన్నటువంటి భాగము, దీన్నే విన్యాసాక్షము లేదా ర్యాకిస్ అని అంటాము. దాని క్రింద ఉండేటటువంటి దాన్ని క్విల్ లేదా కెలామస్ అని పిలుస్తారు. ఈ కెలామస్ బోలుగా ఉంటుంది. ఇక్కడ దీని యొక్క మూల భాగంలో ఒక నిమ్న నాభి రంధ్రము,
ఇక్కడ మరి యొక్క ఊర్ధ్వనాభి రంధ్రము ఉంటాయి. ఈ పిచ్చపాలం క్రింద కొన్ని బార్బ్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే అనుపిచ్చము అని పిలుస్తారు. ఈ విస్తరించినటువంటి భాగము పిచ్చపాలము. ఈ పిచ్చపాలంలో ఉండేటటువంటి అక్షాన్ని విన్యాసాక్షం అని అంటాము. చూడండి, ఇది విన్యాసాక్షము. ఈ విన్యాసాక్షం నుండి పక్కకు వచ్చేటటువంటి వాటిని బార్బులు అని అంటారు. వీటి నుండి బార్బ్యూల్స్ అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ బార్బ్యూల్స్కి చివర కొక్కేల్లాగా కొన్ని నిర్మాణాలు గమనించవచ్చు. వీటిని సూక్ష్మ కంటక కీలితాలు అని అంటారు. బార్బ్యూల్స్నే సూక్ష్మ కంటకాలు అని అంటారు. ఈ సూక్ష్మ కంటక కీలితాలు ఇవి ఒకదానితో ఒకటి లింక్ కావటం వలన ఇంటర్లాకింగ్ యంత్రాంగం ఒకటి ఏర్పడుతుంది. ఈ రకంగా ఒక వలలాగా ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇది కొక్కేలు, అంటే వీటిల్నే సూక్ష్మ కంటక కీలితాలు అని అంటారు. ఈ సూక్ష్మ కంటక కీలితాలు ఈ రకంగా ఒకదానితోనొకటి బంధించబడతాయి. దీనివలన ఈ పిచ్చపాలముకి దృఢత్వం కలుగుతుంది. గాలిని చొరబడనినంత దగ్గరగా ఇవి అమరి ఉంటాయి. క్విల్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ఇంటర్లాకింగ్ మెకానిజం ఉండటము దీని యొక్క ముఖ్య లక్షణము. తర్వాత కంటూరు పిచ్చము లేదా కంటూర్ ఈక, దీన్నే దేహ పిచ్చాలు అని కూడా అంటారు. ఇది చూస్తానికి క్విల్ ఈకలాగానే ఉంటుంది. కాకపోతే క్విల్ ఈకకు దీనికి గల భేదం ఏమిటంటే దీనిలో ఇంటర్లాకింగ్ యంత్రాంగం ఉండదు. తర్వాత డౌన్ ఈకలు, డౌన్ ఫెదర్స్ అంటారు. ఈ డౌన్ ఫెదర్స్లో అక్షము పొట్టిగా ఉంటుంది. దీని నుండి అనేక బార్బులు ఈ రకంగా విస్తరించి ఉంటాయి. వీటిలో నూగు పిచ్చాలు అని కూడా పిలుస్తారు. ఈ నూగు పిచ్చాలు బాల్య దశల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ నూగు పిచ్చాలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. వీటితో పక్షులు గూళ్ళను కూడా నిర్మించుకుంటాయి. అందుకనే వీటిని నెస్లింగ్ డౌన్స్ అని కూడా అంటారు. తర్వాత ఫైలోప్లూమ్లు అనేవి ఉన్నాయి. ఈ ఫైలోప్లూమ్లో ఈ అక్షము అంటే ర్యాకిస్ విన్యాసాక్షము చాలా పొడవుగా ఉంటుంది. దీనిపైన ఈ సూక్ష్మ కంటకాలు ఉంటాయి, అంటే బార్బులు ఉంటాయి. ఈ రకంగా ఇవి బాహ్యాస్థి పంజరాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇవే కాకుండా ఈ పక్షుల యొక్క కాళ్ళపై పొలుసులు మరియు నఖాలు ఉంటాయి. ఇవి కూడా బాహ్యాస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి. పక్షి యొక్క ముక్కును కప్పి ఒక పొర ఒకటి ఉంటుంది, కొమ్ము పదార్థంతో నిర్మితమైన పొర, దాన్నే ర్యాంపోతీక అంటారు. ఆ ర్యాంపోతీక కూడా బాహ్యాస్థి పంజర భాగమే. పక్షుల్లో బాహ్య చర్మంలో అసలు గ్రంథులు ఉండవు, కానీ ఎగిరే పక్షుల్లో మాత్రము ఒకే ఒక బాహ్య చర్మ గ్రంథి ఉంది, అదే ప్రీన్ గ్రంథి. ఇది తోకపై ఉంటుంది. దీన్నే యూరోపైజియల్ గ్రంథి అని కూడా పిలుస్తారు. ఈ ప్రీన్ గ్రంథినే తైల గ్రంథి అని కూడా అంటాము. పక్షులు విశ్రాంతి తీసుకునేటప్పుడు ముక్కులతో ఈ ప్రీన్ గ్రంథి యొక్క స్రావాన్ని రెక్కలకు మరియు ఇతర ఈకలకు పూస్తాయి. దీనివల్ల రెక్కలకు ఇన్సులేషన్ పెరుగుతుంది, చాలా అవి మెరుస్తూ కనిపిస్తాయి. తర్వాత అంతరాస్థి పంజరం గురించి చూద్దాము. అంతరాస్థి పంజరం అంటే ఎముకతో నిర్మితమైంది. దీనిలోని ఎముకలు వాతిలాస్తులు, అంటే వాయుకోశాలు, అంటే వాయు గదులు కలిగినటువంటి ఎముకలు. దీని యొక్క పుర్రె మోనోకాండైలిక్ పుర్రె. మోనోకాండైలిక్ పుర్రె అంటే ఈ పరభాగంలో ఇక్కడ కుంభాకారంగా ఒకే ఒక నిర్మాణం ఉంటుంది. దాన్ని అనుకపాల కందము అని అంటారు. ఈ అనుకపాల కందము ఒకటి ఉంటే దాన్ని మోనోకాండైలిక్ పుర్రె అని పిలుస్తారు. సరీసృపాలు, పక్షుల్లో మోనోకాండైలిక్ పుర్రె ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పూర్వజంబిక ఇది ముక్కుగా రూపాంతరం చెందింది. పుర్రె యొక్క మరి ఒక లక్షణం ఏమిటంటే పుర్రెలో సూదనాలు ఉండవు. సూదనాలు అంటే అతుకులు, అంటే ఎముకకు ఎముకకు మధ్య ఉండేటటువంటి గీతనే సూదనము అని అంటారు.
తర్వాత దీని యొక్క అంతరాస్థి పంజరాన్ని చూద్దాం. ఈ అంతరాస్థి పంజరము వాతిలాస్తులతో నిర్మితము. ఇంకొక ముఖ్య లక్షణం ఏమిటంటే వీటిలో అస్థి మజ్జ ఉండదు. వాతిలాస్తుల్లో కశేరువులు విషమగర్త కశేరువులు. అయితే ఈ కశేరువులని గ్రీవ కశేరువులు, ఉరహ కశేరువులు, కటి కశేరువులు, త్రిక కశేరువులు, పుచ్చ కశేరువులుగా విభజించవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పుచ్చ కశేరువులు చివర ఉండేటువంటి కటి కశేరువు కలిసి నాగలి ఆకారంలో ఉండే ఒక ఎముక ఏర్పడింది. ఈ నాగలి ఆకారంలో ఉండేటటువంటి ఎముకని హలాస్థి అని పిలుస్తారు. దీన్నే పైగోస్టైల్ అని పిలుస్తాము. ఈ పైగోస్టైలు సాధారణంగా ఎగిరే పక్షుల్లో ఉంటుంది, ఎగరలేని పక్షుల్లో ఈ పైగోస్టైలు ఉండదు. తర్వాతది ఇక ఉరో మేఖలలో ఇక్కడ చూడండి, ఇది పట్టాకత్తి మాదిరిగా ఒక ఎముక ఉంది. ఈ పట్టాకత్తి మాదిరిగా ఉండేటటువంటి ఎముకను అంశఫలకము అని పిలుస్తాము. వీటి యొక్క ఆకారము, వీటి యొక్క పేర్లు చాలా ప్రధానమైనవి. తర్వాత చూడండి, ఇక్కడ అంశతుండము స్తంభాకారంలో ఉంది. ఇక వి ఆకారంలో ఒక ఎముక ఉంది చూడండి. దీనినే ఫర్కులా లేదా విష్ బోన్ అని పిలుస్తారు. ఇవి అంతరజత్రుకుల కలయిక వలన ఇది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎగిరే పక్షుల్లో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఉదరతలములో ఒక పడవ ఆకారంలో ఉండే ఒక నిర్మాణం ఉంది. ఇదే ఉరోస్థి. ఉరోస్థిని ద్రోణి అని అంటారు. ఈ ఉరోస్థికి ఇక్కడ ఇలా ఒక గట్టులాగా ఉంది. దీన్ని ద్రోణి లేదా కీల్ అని అంటారు. ఈ కీల్కి కండరాలు అతుక్కుంటాయి, ఉడ్డైక కండరాలు అతుక్కుంటాయి. ఇంకొక విశేషాంశం ఏమిటంటే ఈ పక్షుల యొక్క పరుసుకల్లో అంకుశ కీలితాలు ఉండటము వీటి యొక్క ప్రత్యేకత. ఇది అంతరాస్థి పంజరంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భాగాలు. తర్వాత ఎగరటానికి తోడ్పడే కండరాలను చూద్దాం. ఉడ్డైక కండరాలు. ఈ ద్రోణికి అతుక్కొని రెండు రకాలైన కండరాలు ఉన్నాయి. మహారసి కండరాలు భుజాస్థికి మరియు ఈ ద్రోణికి అతుక్కున్నాయి. ఇవి ఎగరటానికి తోడ్పడేటటువంటి కండరాలు. ఇవి బలంగా సంకోచించటం వలన రెక్క కిందకి లాగబడుతుంది. రెక్క క్రిందకు కొట్టుకోవటానికి మహారసి కండరాలు తోడ్పడతాయి. తర్వాత ఇక్కడ ఇంకొక కండరము చూడండి. ఈ కండరము ఇక్కడ అస్థిత్రయ రంధ్రము ద్వారా బయటికి వచ్చి ఇక్కడ భుజాస్థికి కలపబడి ఉంటుంది. దీన్నే అల్పోరసి కండరము అని అంటారు. అల్పోరసి కండరాలు రెక్క పైకి లేవటానికి ఉపయోగపడును. ఎగరలేనటువంటి పక్షుల్లో ఈ ఉడ్డైక కండరాలు అంతగా అభివృద్ధి చెంది ఉండవు. తర్వాత ఇంకొక రెండు కండరాలు ఉన్నాయి. అంశతుండ బాహు లాంగ్విస్, అంశతుండ బాహు బ్రేవిస్. ఈ కండరాలు అంశకుహరంలో రెక్క తిరగటానికి తోడ్పడతాయి. ఇది భుజాస్థి, ఇదేమో అంశకుహరము. ఈ అంశకుహరంలో రెక్క ఈ రకంగా గుండ్రంగా తిరగటానికి ఈ కండరాలు తోడ్పడతాయన్నమాట. తర్వాత జీర్ణ వ్యవస్థ గురించి చూద్దాము. పక్షుల యొక్క జీర్ణ వ్యవస్థ నోటితో ప్రారంభమై అవస్కరంతో అంతమవుతుంది. ఈ రకంగా నోరు మరియు పాయువు లేదా అవస్కరము కలిగినటువంటి జీర్ణ వ్యవస్థల్ని సంపూర్ణ జీర్ణ వ్యవస్థలు అని పిలుస్తారు. ఈ సంపూర్ణ జీర్ణ వ్యవస్థలో మొట్టమొదటిగా నోరు గురించి చూద్దాము. ఈ పక్షుల యొక్క నోటిలో దంతాలు ఉండవు, కానీ విలుప్తమైనటువంటి పక్షులు కొన్ని ఉన్నాయి. వాటిలో తీకోడాంటు రకానికి చెందిన దంతాలు ఉండేవి. నోటి కుహరము గ్రసనిలోనికి, ఆ గ్రసని ఆహార వాహికలోనికి తెరుచుకుంటుంది. ఇక్కడ ఆహార వాహిక అన్నాశయముగా మారింది. ఇది చాలా ముఖ్యమైనది. ఆహార వాహిక అన్నాశయముగా మారింది. గ్రంథిల జఠరిక, అంతర జఠరము జీర్ణాశయపు భాగాలు. ఈ భాగము జీర్ణాశయం. ఈ జీర్ణాశయంలో పూర్వ భాగాన్ని గ్రంథిల జఠరిక అంటారు, పరభాగాన్ని అంతర జఠరము అని పిలుస్తారు. తరువాత ఇది చిన్న ప్రేగు. ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిసే చోట పురీషనాళ అంధనాళాలు ఒక జత ఉంటాయి. ఇది కూడా
పక్షుల యొక్క ప్రత్యేక లక్షణమే. తర్వాత పురీష నాళము అవస్కరము ద్వారా వెలుపలికి తెరుచుకుంటుంది. తర్వాత శ్వాస వ్యవస్థ గురించి చూద్దాము. ఈ శ్వాస వ్యవస్థలో వాయునాళము, తర్వాత బ్రాంకై ఉంటాయి. మరి ఈ బ్రాంకైలేమో శ్వాసకోశాల్లోనికి తెరుచుకున్నాయి. ఈ శ్వాసకోశాలు స్పంజికాయుత ఊపిరితిత్తులు. ఈ శ్వాసకోశాల నుండి వాయుగోణులు ఏర్పడతాయి. మొత్తము 9 వాయుగోణులు ఉన్నాయి. ఒక జత గ్రీవ వాయుగోణులు, ఒక జత పూర్వ ఉరహ వాయుగోణులు, ఒక జత పర ఉరహ వాయుగోణులు, ఒక జత ఉదర వాయుగోణులు ఉన్నాయి. అద్వంద్వ వాయుగోణి అంతర జతృక లేదా ఇంటర్ క్లావికులార్ వాయుగోణి. పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే భాగాన్ని శబ్దిని అని పిలుస్తారు. అదే క్షీరదాలు లాంటి వాటిల్లో శబ్దాన్ని ఉత్పత్తి చేసేదాన్ని స్వరపేటిక అని పిలుస్తాము. ఇదేమో ట్రాకియా వాయునాళము. ఈ వాయునాళము 2 భాగాలుగా విడిపోయింది. వీటినే బ్రాంకై అని అంటారు. ఈ బ్రాంకైలు మరియు ఈ ట్రాకియా కలిసే చోట ఇక్కడ ఈ శబ్దిని ఉంటుంది. చూడండి, ఇది నిలువు కోత. ఇక్కడ ట్రాకియా, ఈ 2 ఏమో బ్రాంకై. ఈ 2 కలిసే చోట ఇక్కడ ఒక మృదులాస్థి ఉంది. దాన్నే పెసులస్ అని అంటాము. ఈ పెసులస్కి అతుక్కొని టింపానం అనే ఒక పొర ఉంటుంది. ఎప్పుడైతే గాలి బలంగా దీని మీదుగా వీస్తుందో అప్పుడు ఈ టింపానము కంపిస్తుంది. ఈ కంపించటం వలన మనకు శబ్దము వినిపిస్తుందన్నమాట. ఈ రకంగా శబ్దిని ఉంటుంది. అయితే స్వరపేటికలో స్వరతంత్రువులు ఉంటాయి. ఇక్కడ స్వరతంత్రువులు ఉండవు. అదొక ప్రధానమైన భేదం. ఈ పక్షుల్లో శబ్దిని ఎగిరే పక్షుల్లో మాత్రమే ఉంది. ఎగరలేని పక్షుల్లో శబ్దిని లేదు. కానీ అమెరికాకు చెందినటువంటి ఆస్ట్రిచ్లో రియా అమెరికానాలో మాత్రము శబ్దిని కలదు. శబ్దిని గల ఏకైక ఎగరలేని పక్షి రియా అమెరికానా. తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చూద్దాము. ఉష్ణరక్త జీవులలో మొట్టమొదటగా 4 గదులు కలిగినటువంటి హృదయము పక్షుల్లోనే ఏర్పడింది. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. ఈ రకంగా 4 గదులు కలిగినటువంటి హృదయము ఉంది. తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థలో చూస్తే ఇంకొక విశిష్టత ఉంది. పక్షుల్లో చూస్తే ఇక్కడ ఎడమ దైహిక చాపము లోపించింది. కేవలము కుడి దైహిక చాపము మాత్రమే ఉంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇంకొక విశిష్టత ఏమిటంటే ఈ పక్షుల్లో ఇది కాలేయ నిర్వాహక వ్యవస్థ, వృక్క నిర్వాహక వ్యవస్థ 2 ఉన్నప్పటికీ కూడా వృక్క నిర్వాహక వ్యవస్థ అభివృద్ధి చెంది లేదు. ఇవి ఈ పక్షులు మొట్టమొదటి ఉష్ణరక్త జీవులు. వాటి యొక్క దేహ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. పక్షులు ఉష్ణరక్త జంతువులు. తర్వాత నాడీ వ్యవస్థ చూడండి. ఈ మెదడులో ఈ దృక్లంబికలు బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఘ్రాణలంబికలు బాగా క్షీణించి ఉన్నాయి, అంటే బాగా అభివృద్ధి చెంది లేదు. అందుకనే పక్షులకు చూపు ఎక్కువగా ఉంటుంది, కానీ వాసన గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. కివి అనేటటువంటి పక్షిలో ఘ్రాణ శక్తి ఎక్కువగా ఉంటుంది. కపాల నాడులు అంటే ఏమిటి? మెదడు నుండి ఏర్పడేటటువంటి నాడులని కపాల నాడులు అంటారు. ఇక్కడ ఈ పటంలో చూసినట్లయితే ఇక్కడ కొన్ని కపాల నాడుల్ని గమనించవచ్చు. ఇంకొకటి బాగా అభివృద్ధి చెందినటువంటి భాగము అనుమస్తిష్కము. ఈ అనుమస్తిష్కము యొక్క పని ఏమిటంటే సంతులనం, బ్యాలెన్సింగ్ ఎక్కువగా చేస్తుంది. తర్వాత కంటి గురించి చూద్దాము. మీరు పక్షి కంటిని చూస్తే ఆ కంటి చుట్టూ గుండ్రంగా ఒక రింగులాగా ఉండేటటువంటి నిర్మాణం కనిపిస్తుంటుంది. వలయము లాంటి నిర్మాణము ఏమిటి అంటే ఈ దృఢస్థర ఫలకాలు. కంటి చుట్టూ దృఢస్థర ఫలకాలు ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన అంశము. తర్వాత పక్షి కంటిలో ఇంకొక విశిష్టత ఉంది.
దువ్వెనాకారపు నిర్మాణం ఉంది చూడండి. ఇది ఎందుకంటే కంటికి రక్షణను కల్పించటానికి ఇది ఉంటుంది. దువ్వెనాకార నిర్మాణము పెక్టిన్ రక్షణ కల్పిస్తుంది. తర్వాత ఈ విసర్జక వ్యవస్థ గురించి చూద్దాము. ఈ విసర్జక వ్యవస్థలో అంత్యవృక్క మూత్రపిండాలు ఉన్నాయి. ఈ అంత్యవృక్క మూత్రపిండాలు ఇవి అవస్కరంలోకి మూత్రనాళాల ద్వారా తెరుచుకుంటున్నాయి. అయితే ఈ అవస్కరంలో 3 గదులు ఉంటాయి. కాప్రోడియం, యూరోడియం, ప్రాక్టోడియం అనే 3 గదులు ఉన్నాయి. అయితే పక్షుల్లో మూత్రకోశము ఉండదు. ఈ మూత్రకోశం లోపించటము బరువు తగ్గించుకోవటానికి లేదా ఎగరటానికి గల అనుకూలత. ఇంకోటి, ఈ పక్షుల్లో ఎక్కువగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. ఈ యూరిక్ ఆమ్లాన్ని విసర్జించటం వలన అవి నీటిని పొదుపు చేసుకోగలుగుతాయి అన్నమాట. ఇక ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాము. ఎగిరే పక్షుల్లో సంపర్కాంగము ఉండదు. ఎగరలేని పక్షుల్లో సంపర్కాంగము ఉంటుంది. ఆ తర్వాతది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏంటి? కుడి స్త్రీ బీజకోశం లోపించటం వలన బరువు తగ్గించుకుంటుంది. కుడి స్త్రీ బీజకోశము, స్త్రీ బీజవాహిక క్షీణించాయి. ఈ పక్షులన్నీ అండోత్పాదకాలు, అంటే గ్రుడ్లను పెట్టేటటువంటివి. వీటిలో ఈ గ్రుడ్ల చుట్టూ పెంకు ఉంటుంది. పెంకు కలిగినటువంటి వాటిని క్లైడాయిక్ అండాలు అని పిలుస్తారు. ఈ క్లైడాయిక్ అండాలు ఉండటం భూచర జీవనానికి గల ఒక అనుకూలత. మొట్టమొదటగా క్లైడాయిక్ అండాలని ఏర్పరచుకున్నది సరీసృపాలు. ఇంకోటి, సరీసృపాలు లాగానే పక్షుల్లో కూడా పిండస్థరాలు ఏర్పడతాయి. పిండస్థరాలు ఉన్నటువంటి జీవుల్ని ఆమ్నియోట్లు అని అంటారు, లేదా ఉల్బ సహిత జీవులు అని పిలుస్తారు. ఎగిరే పక్షుల యొక్క పిల్లలు ఆల్ట్రైసెస్, ఎగరలేని పక్షుల యొక్క పిల్లలు ప్రెకోషస్ రకానికి చెందినవి. ఆ తర్వాతది దీని యొక్క వర్గీకరణ చూద్దాము. ఈ పక్షుల విభాగాన్ని 2 ఉపవిభాగాలుగా చేశారు. ఒకటి ఆర్కియార్నథిస్, నియార్నథిస్. మరి దీనిలో మరలా అధిక్రమాలు ఉన్నాయి. వడెంటోనాథే, పాలియోనాథే, నియోనాథే, ఇంపెన్నే అనేటటువంటివి. ఇప్పుడు ఆర్కియార్నథిస్ యొక్క లక్షణాలు చూద్దాం. ఈ ఆర్కియార్నథిస్ పక్షులు విలుప్తమైనటువంటి పక్షులు, జురాసిక్ కాలపు పక్షులు. వీటిలో మరి పిచ్చాలు అర్ధవర్తులంగా కాకుండా 2 వైపులా ఇమిడి ఉంటాయి. ఇంకా ఈ నియార్నథిస్ పక్షులేమో ఆధునిక పక్షులు, అంటే క్రెటేషియస్ కాలంలో ఏర్పడినటువంటి పక్షులు. ఇప్పుడు వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాము. ఈ ఆర్కియార్నథిస్కు సంబంధించిందే ఆర్కియాప్టెరిక్స్. ఆర్కి అంటేనేమో ఆదిమ లేదా పురాతన, టెరిక్స్ అంటేనేమో రెక్క. అంటే వీటి యొక్క రెక్కలు పురాతనమైనవి, ఆదిమ లక్షణాలు కలిగినటువంటి రెక్కలు అని అర్థం. ఎందుకు అని అంటున్నామంటే, దీన్ని మణికట్టులో ఉండేటటువంటి ఎముకల్ని కార్పల్స్ అంటారు, లేదా మణిబంది కాస్తులు అంటారు. తర్వాత అరచేతిలో ఉండేటటువంటి వాటిని మెటాకార్పల్స్ అంటారు. ఈ కార్పల్స్, మెటాకార్పల్స్ కలిసి కార్పో మెటాకార్పస్ అనేది ఒకటి ఏర్పడుతుంది పక్షుల్లో. అయితే ఈ ఆర్కియాప్టెరిక్స్లో మాత్రము ఈ కార్పో మెటాకార్పస్ ఉండదు. ఇంకోటి, ఈ ఆర్కియాప్టెరిక్స్నే శిలాజ పక్షి అని అంటాము. ఉభయకర్త కశేరువులు ఉంటాయి. వీటిలో ద్రోణి ఉండదు, ఉరోస్తికి ద్రోణి ఉండదు. ఇంకొకటి, ఇక్కడ హలాస్తి ఉండదు. చూడండి, ఈ పుచ్చ కశేరువులు స్వేచ్ఛగా ఉన్నాయి. ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి ఈకలు అర్ధవర్తులాకారంగా కాకుండా బైసీరియల్గా ఉన్నాయి, అటు ఇటు ఇరువైపులా అమరి ఉన్నాయి. ఇవన్నీ ఆర్కియాప్టెరిక్స్లో ఉన్నటువంటి ఆదిమ లక్షణాలు. తర్వాత ఈ ఆర్కియాప్టెరిక్స్లో దవడలపై దంతాలు ఉంటాయి, చూడండి ఇక్కడ. ఇంకోటి, రెక్కకు 3 వేళ్ళు ఉంటాయి. 3 వేళ్ళు ఆధునిక పక్షుల్లో కూడా ఉంది, కాకపోతే నఖాలు ఉంటాయన్నమాట. ఇది ఆర్కియాప్టెరిక్స్ లేదా ఆర్కియార్నథిస్ గురించి. తర్వాత నియార్నథిస్ గురించి చూద్దాము.
నియార్నితిస్ పక్షులు ఆధునిక పక్షులు. రెక్కల వేళ్లకు గోళ్ళు ఉండవు. పర్సుకులకు అంకుశ కీలితాలు ఉంటాయి. ఇవి నియార్నితిస్లోని కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఈ నియార్నితిస్లో మొట్టమొదటి క్రమము వడెంటో నాతే. వడెంటోలజీ అంటే ఏంటి? దంతాల గురించి చేసే అధ్యయనము. నాథోస్ అంటే దవడలు. ఈ వడెంటో నాతేలో చూడండి, దవడలపై దంతాలు ఉంటాయి. ఇవి సముద్ర పక్షులు. ఇవి విలుప్తమైనటువంటి పక్షులు. ఎగ్జాంపుల్ హెస్పరార్నిస్. తర్వాతది పాలియో నాతే. పాలియోస్ అంటే ఓల్డ్ అంటే పురాతన, నాథే అంటే దవడలు. ఇవి ఎగరలేని పక్షులు. తైలగ్రంథి ఉండదు, శబ్దిని ఉండదు, సంపర్కాంగము ఉంటుంది. ప్రెకోషియస్ రకానికి చెందిన పిల్లలు విచ్ఛిన్న విస్తరణని చూపిస్తాయి. ఇవన్నీ పాలియోనాతే యొక్క లక్షణాలు. పాలియోనాతేకి ఉదాహరణగా స్టూథియోకెమిలస్ అంటే ఆస్ట్రిచ్ని చెప్పుకోవచ్చు. ఇది ఆఫ్రికన్ ఆస్ట్రిచ్. దీని కాలికి 2 వేళ్ళు ఉంటాయి. ఇది అతిపెద్ద సజీవమైన పక్షి. ఆ తర్వాతది రియా అమెరికానా, దక్షిణ అమెరికాలో ఉంటుంది. ఇది అమెరికా ఉష్ట్ర పక్షి. వీటిలో ఎగరలేని పక్షుల్లో సంపర్కాంగం ఉంటుందని చెప్పుకున్నాము. ఆ సంపర్కాంగము ఈ రకంగా ఉంటుంది. పాలియోనాథేకి సంబంధించిందే డ్రోమియస్. సాధారణంగా పాలియోనాథే జీవుల్లో బహుభార్యాత్వం ఉంటుంది, కానీ ఈ డ్రోమియస్లో ఏకసహచరణత్వం ఉంది. రెండవ అతిపెద్ద పక్షి డ్రోమియస్, దీన్నే ఎము అని పిలుస్తాము. ఇంకోటి క్యాజోరీ. ఈ క్యాజోరీ మూడవ అతిపెద్ద పక్షి. దీని తలపై కొమ్ము లాంటి ఒక హెల్మెట్ ఉండటం దీని యొక్క ప్రత్యేకత. మరి ఈకపై అనుపిచ్చం పెద్దదిగా ఉంటుంది, పొడుగాటి అనుపిచ్చము ఉండటము వీటి యొక్క విశిష్టత. తర్వాత టినామస్ ఉందండి. టినామస్ ఎగిరే లక్షణాలను ఎగరలేని లక్షణాలను రెండింటిని పుణికి పుచ్చుకున్నటువంటి పక్షి ఇది. తర్వాత యాప్టెరిక్స్. యాప్టెరిక్స్నే కివి అని పిలుస్తాము. ఇది నిశాచర పక్షి. ఇది న్యూజిలాండ్ జాతీయ పక్షి. తర్వాత ఇంపెన్నే అని ఇంకొక సముదాయము. దాంట్లో తెడ్డు వంటి రెక్కలు ఉండటము, అంగుళ్యాంతర జాలకము ఉండటము. ఇది ఎంపరర్ పెంగ్విన్. దీని యొక్క శాస్త్రీయ నామము ఎప్టినోడైటిస్. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ యుడైప్టస్. దీన్నే రాక్ హాపింగ్ పెంగ్విన్ అని అంటారు. చూడండి, ఇది రాళ్ల మీద దూకుతా కనిపిస్తుంది. ఇది దీని యొక్క విశిష్టత. ఆ తర్వాత ఇది స్పెన్సికస్ అనేది ఇంకొక పెంగ్విన్. దీంట్లో క్రొవ్వు ఉష్ణమాపక పొరగా పనిచేస్తుంది. ఈ ఇంపెన్నే జీవుల్లో అస్థిపంజరము బోలుగా ఉండదు, అంటే వాతిలాస్తులుగా ఉండదు, గట్టిగా ఉంటుంది. తర్వాత నియోనాథేకి చెందినటువంటి పక్షులు చూద్దాం. ప్యాసర్ డొమెస్టికస్. ప్యాసర్ డొమెస్టికస్ అంటే పిచ్చుక. మన ఇళ్లలో ఉండేటటువంటి పిచ్చుక ప్యాసర్ డొమెస్టికస్. తర్వాత కార్వస్ స్ప్లెండెన్స్ అనేది, ఇది మనం రోజు చూస్తూనే ఉంటాము. కాకి, ఇది భారతదేశపు కాకి, కార్వస్ స్ప్లెండెన్స్. తర్వాత సిట్టాకులా అంటే రామచిలక ఇది. తర్వాత పావోక్రిస్టాటస్ అంటే నెమలి. వీటిలో పుచ్చపిచ్చాలు చాలా పెద్దగా ఉండటం గమనించండి. తర్వాత యుడైనిమస్ అంటే కోకిల. ఇది నెస్ట్ పారాసైట్, కాకి యొక్క గోళ్లలో గ్రుడ్లను పెడుతుంది. తర్వాత మన రాష్ట్ర పక్షి కొరాషియస్ బెంగాలెన్సిస్. దీన్నే బ్లూ జే అని అంటారు, మనము పాలపిట్ట అని పిలుస్తాము. ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క పక్షి ఇది. తర్వాత బుబో అంటే గుడ్ల గుబ. ఇంకో చివరిది ఒకటి చూడండి, ఆర్కిలోకస్నే హమ్మింగ్ పక్షి అని పిలుస్తాము. ఈ పక్షి యొక్క విశిష్టత ఏమిటంటే దీనికి రివర్స్ గేర్ ఉందని చెప్పొచ్చు. అంటే వెనుకకు కూడా ఎగరగలిగేటటువంటి పక్షి, అతి చిన్న పక్షి. అది దీని గురించి. ఇంతటితో ఈ పక్షులు యొక్క సాధారణ లక్షణాలు సమాప్తం.